చెప్తుంటే మధ్యలో సమాధానం చెప్తే ఇంటరప్ట్ చేసినట్టు ఉంటుందని నేను చెప్పలేదు. కానీ అందులో ఆల్మోస్ట్ సమాధానం చెప్పేశారు బాలకోటయ్య గారు. ఇప్పుడు జిల్లాల వారీగా కూడా ఆసరా మాత్రమే ఇచ్చారు, 1900 చిల్లర కోట్లు ఇచ్చారు, మిగతా 5 స్కీములు ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మరి వెంటనే వదిలి వెళ్ళిపోలేమో ఆయన టీవీ, ఇంకా అక్కడే ఉన్నారు. మరి అది కూడా చూడాలి. ఊరికే ఎక్సైట్ చేసేసి ఎదటోడు మాట్లాడడానికి బ్రహ్మానందం గారు టీవీలో నవ్వుతాడండి. క్వశ్చన్ అడిగేటప్పటికేమో కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఎదటోడికేమో షుగర్ బిల్డ్ అంటాడు. సార్ ఇప్పుడు బాలకోటయ్య గారు ఆయన వాదన ఆయన చెప్తుంటే దాంట్లో తప్పులుంటే వెర్షన్ చెప్పానండి, అంతేగాని ఎదటోడు మాట్లాడిన దానికంటే మనిషి మీదో లేకపోతే కులం మీద మాట్లాడతారు. నేను ఆయన ఛాలెంజ్ చేయడం కాదండి, ఏ వైసీపీ రెడ్డి గారైనా సరే 30 సెకండ్స్ దాటితే కులం లేకుండా మాట్లాడతాడేమో చూడండి సార్, ఆయన స్పీచ్లో కానీ లేకపోతే డిబేట్స్లో కానీ. నేను మాట్లాడేసాక ఆయన ఏం తిట్టినా నాకు ఎప్పుడైనా పెద్ద పట్టించుకోండి, ఆ వెర్షన్ అలా ఉండాలి, ఆ వెర్షన్ అలా ఉండాలి. బీజేపీ జాతీయ పార్టీ అన్నా చూసారండి, మేము తామరాకు మీద నీటి బొట్టులాగా ఎదటోడు ఏం చెప్పినా ఎదటోడు ఏం చెప్పినా మేము ఎలా ఉంటామంటే అండి, మా డీప్ చెప్తారు ఇవన్నీ కూడా చాలా చక్కగా మాకు క్లాసెస్ తీసుకుంటారు. ఎదటోడు పట్టించుకుంటే మనం ట్రాప్ లో పడతామండి, మేము ఎవడో ట్రాప్ లో పడము, మేము చెప్పేస్తాం. తర్వాత ఎవడ కొట్టుడు ఆడే కొట్టుకుంటాడు. ప్రజలు చూస్తారు, ప్రజలు చూసి ఎవడేం మాట్లాడతాననేది ఒక అంచనా వేస్తారండి. ఇంత క్లియర్ గా డేటా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయనకి అదేదో అంటారు కదండి, సిగ్గు ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఉండాలా లేదని ఆయనే ఛాలెంజ్ చేశాడు, నేనేమి యాక్సెప్ట్ చేయలేదు. కానీ సరే ఈసారి 14,000 కోట్లకి 1,900 కోట్లు మాత్రం వచ్చినాయి కదా, మిగతా దానికి సమాధానం ఉండండి. మళ్ళీ అడ్డదడ్డంగా 4 వెర్షన్లు చెప్తాడు. ఏమన్నా మాట్లాడితే నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కాదు, కానీ ఆయన గురించి మాట్లాడడానికి సంబంధించి. కానీ గత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే గత సీఎం అయిపోతున్నాడు. ఇంకా 2019 ముందని గత సీఎం ఇవ్వలేదంటాడు సార్. ఇప్పుడు నొక్కిన బట్టలను ఎవరు ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పమానండి. నేనన్నది కూడా దీనికి ఇస్తున్నారు ఇవ్వకూడదని నేను ఎక్కడైనా మీరే క్వశ్చన్ వేశారు వాసుదేవ్ గారు. నేను చెప్పేది ఏంటంటే ఈ 14,000 కోట్లలో తెచ్చిన అప్పు ఒక రీజన్ ఒకటైతే వాళ్ళ అవసరమైన కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు, అది కూడా పారదర్శకంగా కాకుండా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఇవ్వకుండా ఇస్తున్నారు అనేది నా అభియోగం. వారికి కావాలంటే నేను ఇప్పుడు ఛాలెంజ్లు చేసేసి నా స్థాయి దిగజారి నేనేమి రోడ్డు మీద ఎక్కను, ఆయనకి వెళ్ళి తాడేపల్లికి వెళ్ళి ఈయనకి ఎలా ఏమంటే ఎమ్మెల్యేలకే ఎక్స్ఎమ్మెల్యేలు అయిపోతున్నారు సీఎంని కలవకుండానే సగం మంది. ఈయనకేమి అపాయింట్మెంట్ ఏమి ఇవ్వడు, కానీ నాకు తెలుసు. కానీ ఎవరి స్థాయి ఏంటి అనేది నాకు ఎక్కడేంటి అనేది అన్నీ కూడా తెలుసండి. కానీ ఆయన మనస్సాక్షి తెలుసుకోమనండి. ఆయనకు అవసరమైన కాంట్రాక్టర్కి ఇస్తున్నారు, అవసరం లేని వాళ్ళకి ఇవ్వట్లేదు, డేటా అయితే బయట పెట్టట్లేదు. వీటి మీదే మా అనుమానాలు అనేది చెప్తున్నాం. ఎందుకంటే కరెక్ట్గా 6 months ముందు వరకు కూడా ప్రయారిటీలో కాంట్రాక్టర్స్కి ఎవరు ఉన్నారో ఆన్లైన్ ఉండేది వాస్తవ్ గారు. ఇది నిజం, కావాలంటే మీరు తెలుసుకోండి. నేను చెప్పిందే మీరు కరెక్ట్ అన్నది మీరు తెలుసుకోండి. తర్వాత నుంచి ఈ డేటా తీసేశారు. డేటా తీసేసి కడపకో రాయలసీమకో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. రామ్ కుమార్ గారు, మీరు అడిగారు కదా సమాచారం తెలుసుకోండి. నేను 2 తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాల్లో అంటే పాలకపక్షాలు ఎవరున్నా సరే చెప్తున్నా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు కావట్లేదు. చాలా స్పష్టంగా చెబుతున్నా. కేంద్ర ప్రభుత్వానికి ఏదన్నా సమాచార హక్కు చట్టం కింద క్వెరీ పంపిస్తే మీకు ప్రాంప్ట్ రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నంత మేరకు ఇస్తారు, లేదంటే ఫర్దర్గా అప్పీల్ చేసుకోండి అని సజెషన్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం వస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది యాక్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, యాక్ట్ అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచి దీన్ని ఎలా నిర్వీర్యం చేయాలనేది పాలకపక్షాలుగా ఉన్న ప్రతి పార్టీ, ఏ పార్టీ ఉన్నా సరే, రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే అక్కడ టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. యాక్టివ్ చాలా అంటే ఆ యాక్ట్ వచ్చిన తర్వాత నుంచి సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద యాక్ట్ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. దాంతో చాలా సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది, నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి 4 రోజుల్లో వచ్చేది. ఏం కావాలంటే అది పెద్ద పెద్ద స్కాములే, 25,000 కోట్ల రూపాయల స్కాములకు సంబంధించిన సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ 2 ప్రభుత్వాలు ఇవ్వవు. మీరు ఏదో రాసి పెట్టుకోండి, ఇది వాస్తవం, ఇది వృధా ప్రయాస. మనం ఏదో పోస్టల్ ఆర్డర్ 10 రూపాయలు తీసుకొచ్చి దానికి ఇలా క్లిప్ చేసి పంపించటం, మన భుజాలు మనమే చరుచుకోవటమే. కానీ
ఏమీ ప్రయోజనం ఉండదు. అందువల్ల ఈ సమాచారం మీరు అడిగినా, నేను అడిగినా, వారు అడిగినా, బాలకోటయ్య గారు వెళ్ళి కూర్చున్నా కూడా రాదు. టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్ అంతే. కాదండి, కనీసం ఈ ఒక్క విషయంలో అయినా మన ఇద్దరం దీని మీద చూద్దాం ఉండండి వాసుదేవ గారు. ఎందుకు ఇది అంటే సిస్టమ్ రాదు. నేను అలిసిపోయాను, అంటే విపరీతంగా ప్రయత్నించి అలిసిపోయి చేతులు ఎత్తేసాను నేను. రాదు గారు. మీరు చెప్పినట్టు అంటే నేను నిజంగానే అది మాత్రం అప్రిషియేట్ చేయాలండి. సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే స్మార్ట్ సిటీలో చైర్మన్ నియమించేసింది వైసీపీ ప్రభుత్వం. చైర్మన్ ఒక కలెక్టర్ స్థాయి అధికారి తప్పితే మామూలు వాళ్ళు ఎవరిని నియమించకూడదు అనేది రూల్ అయితే మేము దానికోసం రాస్తేనండి 3 స్మార్ట్ సిటీలో నియమించిన వాళ్ళని తీసేసింది. ఒక్కొక్కసారి తెలియక మిస్టేక్స్ జరుగుతాయి, కానీ అంటే మేము కేవలం దీంట్లో సమాచార హక్కు చట్టం ద్వారానే తెప్పించుకుని అది పంపితే తీసేసిందండి. మీరన్నట్టు తెలియకపోతే ఎక్కడికి మీరు అపీల్ చేసుకోవాలో కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అక్కడ వరకు మాత్రం గ్యారంటీగా అప్రిషియేట్ చేయాలి అక్కడ ఉన్న అధికారి. బాలకోటయ్య గారు మాట్లాడతారు సార్. బాలకోటయ్య గారు, నేను ఇదే సమాచార హక్కు చట్టం కింద పోలవరానికి సంబంధించిన నిర్వాసితుల అంశం కానీ, లేదా మా ఎస్సీ సబ్ ప్లాన్ సంబంధించిన అంశాలు కానీ, లేదా ఈ దాడులకు సంబంధించిన అంశాలు కానీ ఎన్నోసార్లు ప్రయత్నించాను సార్. ప్రతి దానికి కూడా ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎలాంటి సమాచారమూ లేదు. అంటే సమాచార హక్కు చట్టాన్ని ఒక విప్లవంగా చెప్పుకున్నాం మనం. పౌరుడికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా, అది ముఖ్యమంత్రులతో సంబంధం లేదు. అధికారులు సమాధానం ఇవ్వాలి. పలానా స్కీమ్ కింద ఎంత ఖర్చు పెట్టారు, పలానా స్కీమ్ కింద ఏమేమి చేశారంటే సమాధానం చెప్పాలి. దాన్ని కూడా పాటించటంలా పోతే నేను ఒక చిన్న కథ చెప్తాను సార్ మీకు. తొడేలు మేకపిల్లని. తొడేలు ఒకటే కొండ మీద ఉందంట, మేకపిల్లదేమో కొండ కింద నీళ్లు తాగుతుందంట. తొడేలు అంటుందంట, ఏ మేకపిల్ల నీళ్లు ఖరాబు చేస్తున్నావు, కిందకు వచ్చానంటే తోలు చేస్తాను అని. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు జరిగిన పరిపాలన ఈ తొడేలు పరిపాలన. మనం ఏదన్నా అడుగు, నువ్వేదన్నా అడుగు చంద్రబాబు నాయుడు గారు, మా ఏదన్నా అడుగు బటన్ ఎందుకు డబ్బుల వల్ల చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు